పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో వచ్చేసి పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో సొసైటీ సిఇఓ గారు కార్యదర్శి గారు చింతకాయల సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు మీ సొసైటీ పరిధిలో ఎన్ని ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు సార్? మా పిఎస్సిఎస్ పర్వతగిరి పరిధిలో మొత్తం 7 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, రెవెన్యూ గ్రామాలు. 7 గ్రామాల పరిధిలో 6 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 6 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,34,000 బ్యాగ్స్ కొనుగోలు చేయనేది. ఈ రబీ సీజన్లో మా సొసైటీ ద్వారా 13 కోట్ల బిజినెస్ జరిగింది. సొసైటీకి ఆదాయము ఈ ప్యాడీ సెంటర్ల ద్వారా మాకు ఒక 12 లక్షల దాకా ఆదాయం రాబోతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో 6 కొనుగోలు కేంద్రాలు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు సార్? ప్యాడీ సెంటర్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు, ఓపెనింగ్లో వచ్చేసి రైతులకు ఫస్ట్ షెడ్డు, వాటర్ ఫెసిలిటీ, ఆ తర్వాత ఈ రైతులకు సంబంధించి గోనె సంచులు సరఫరా చేసుడు కానీ, మిల్స్కు ట్యాగింగ్ చేయించుకోవడం, రైతు దగ్గర కొనుగోలు చేసి తద్వారా మిల్లు పంపించి రైతుకు సకాలంలో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులను సకాలంలో ఇన్ టైంలో పేమెంట్ కూడా ఆన్లైన్ చేయించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటివరకు అయితే పేమెంట్ అందరికీ పడింది. సార్, ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే మీకు ఏఎంసీ నుంచి వాళ్ళు అందించే అంటే తేమ యంత్రాలు కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, టార్పాలిన్లు కానీ మీకు సకాలంలో అందించారా? మీరు రైతులకు ఎలాంటి సేవలు అందించారా? మీరు మాకు ఏఎంసీ ఎనిమోల మార్కెట్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్స్ మొత్తం ఇచ్చేసారు. ఒక సెంటర్కి వచ్చేసి 2 కాంటాలు, 20 తాడ్పత్రిలు, మ్యాచర్ మిషను, క్యాలివర్ మిషన్స్ ఇవి మాకు అందించారు. దాని ద్వారా రైతులకు ఇన్ టైంలో రైట్ టైంలో కాంటా పెట్టడం జరిగింది, పంపించడం జరిగింది, పేమెంట్ కొట్టించడం కూడా అయిపోయింది. సార్, మీ కొనుగోలు కేంద్రాలు అంటే ఏవో ఆధ్వర్యంలో, కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేశారా? కమిటీ నిర్ణయం ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం ప్రవేశపెట్టారా? మాకు సంబంధించి మా పరిధిలో మొత్తం 3 మన అగ్రికల్చర్ సంబంధించి 3 సెక్టార్లు ఉన్నాయి. 3 సెక్టార్లకు 3 ఏఈఓలను అగ్రికల్చర్ ఏఓ ప్రశాంత్ సార్ గారు కేటాయించడం జరిగింది. ఒక్కొక్కరికి 2 సెంటర్ల చొప్పున ఇచ్చిళ్ళు. వాళ్ళు ఇన్ టైంలో వచ్చిళ్ళు రైతులకు దగ్గర వడ్లను తీసుకొని మ్యాచ్ చూసుకొని క్వాలిటీ చూసి చెక్ చేసి వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరిగింది. సార్, గోనె సంచుల కొరత ఉందని అక్కడక్కడ కొన్ని సెంటర్లు గోనె సంచుల కొరత అంటున్నారు సార్. మరి సకాలంలో గోనె సంచుల టెండర్ ప్రక్రియ ముగించలేదా సార్? గోనె సంచులకు సంబంధించి మా పరిధిలో అయితే మాకైతే ఇన్ టైంలోనే అయింది, రైట్ టైంలో అయింది. అక్కడక్కడ ఒక రోజు 2 రోజులు డీలే అయింది, కానీ ఇన్ టైంలోనే అందించడం జరిగింది. మాకు గన్నిస్ లేకపోతే తమిళనాడు నుంచి కూడా తెప్పించి ఇవ్వడం జరిగింది. బయట సాయిదత్త వాళ్ళ ఏజెన్సీతో మాట్లాడి సివిల్ సప్లై వాళ్ళు మాట్లాడి మాకు డైరెక్ట్ లారీ ద్వారానే మాకు పంపించారు. మా పర్వతగిరి మండల్ పరిధిలో మొత్తం 24 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఐకేపీ కావచ్చు, పిఎస్సిఎస్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు. వీటి సరిపోను 2 సార్లు 2 లారీలు పంపించారు వాళ్ళు. సార్, కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని రైతులే చేలల్లో కళ్ళల్లో అమ్ముకోవడం జరిగింది సార్. దానివల్ల దళారులు, మధ్య దళారులు తక్కువ రేటు కొనుక్కొని ఇతర మిల్లులకు సరిహద్దు తరలించకపోతే అదే ధాన్యాన్ని మరలా ఆ కొనుగోలు కేంద్రాలు మారు పేర్లతో అమ్మినని తెలుస్తుంది సార్. మరి దీనిపై మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది సార్? నా సొసైటీ పరిధిలో 6 కొనుగోలు కేంద్రాలలో దాదాపు అన్ని సన్న వడ్లే ఉన్నాయి. రైతు గవర్నమెంట్ ఏదైతే బోనస్ ఇస్తామన్నదో ఆ బోనస్ కోసం రైతు దళారులకు ఎక్కడ అమ్మలేదు. చివరికి దాకా మన సొసైటీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. మీరన్న దళారు వ్యవస్థ అయితే ఈ మా పరిధి అయితే అంటే వ్యవస్థ లేదు. రీసెంట్గానే 1 వీక్ దాకా మేము కాంటాలు పెట్టి పంపించినాం. సార్, రైతులు మా దృష్టికి ప్రధానమైన సమస్య సార్ అంటే ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో అమాలి సమస్య ఉంది. అమాలి సమస్య ఉంటే అక్కడ లారీల సమస్య అంటారు. లారీల సమస్య ఉంటే అక్కడ మిల్లర్స్ సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం వల్ల ఇక్కడ రైతులు కళ్ళాలను చాలా రోజులు నిరీక్షించాల్సి వచ్చింది సార్. ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? మీ సొసైటీ పాలక మండలి ఏమైనా చర్చించి అది అధికారుల దృష్టికి తీసుకుపోయారా? ఓకే సార్, మీరు చెప్పిన దాంట్లో కూడా రైతుకు డీలే అనేది ఒక మిల్లు కాడ తప్ప మనకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, హమాలి విషయంలో కానీ ఎక్కడ డీలే కాదు. మాకున్న 6 సెంటర్లలో ఒక్కొక్క సెంటర్లో 30 మంది హమాలీలు ఉన్నారు. ఒక్కొక్క సెంటర్లో 2 కాంటాలు, డైలీ 1500 నుంచి 2000 బస్తాలు, డైలీ 3 బండ్లు లోడింగ్ చేసినాం. ఒక అన్లోడింగ్ కాడ ఏమైందంటే సన్నధాన్యం ఒకటే రైస్ మిల్లర్లు మాత్రం బాగా ఇబ్బంది పెట్టేళ్ళు. దానివల్ల ఏమైందంటే పర్టికులర్గా మిల్లు దగ్గరికి
మా పాలకవర్గం మా చైర్మన్ గారు మోటపోత మనోజ్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో మిల్లు దగ్గరికి పోవడం మాట్లాడడం జరిగింది. కొన్ని రైస్ మిల్లులు మా మాట విన్నారు, కొంతమంది మా మాట వినని వాటికి గౌరవ మా DCO గారు నీరజ మేడం గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకుపోవడం అయింది. మేడం ద్వారా జేసీ గారు చెప్పి ఏదైతే మిల్లులు దింపుకొని మిల్లులు ఉన్నాయో వాటితో మాట్లాడి దింపించడం జరిగింది. సార్ మిల్లర్లు తాలు శాతం, తేమ శాతం, పులి శాతం అధికంగా ఉందని మీరు ఇక్కడైతే కాంటాలు అయితే ట్రక్ సీటు కొడతారు కదా, కొట్టిన తర్వాత కూడా అక్కడ సాకు చూపించి బస్తాకు 3-4 కేజీలు కొయ్యడం జరిగింది అంటారు సార్. మరి ఇది ఎంతవరకు వస్తుంది? దీంట్లో మాత్రం స్టార్టింగ్లో మాత్రం ఏదైతే ప్యాడీ క్లీనర్ ఇచ్చిల్లో ప్యాడీ క్లీనర్ ద్వారా క్లీన్ చేసి ఏదైతే పంపినామో వాటికి మాత్రం ఎక్కడ అనేది కటింగ్ అని కాలేదు. కొంతమంది కొన్ని సెంటర్లలో మాకు తెలిసిన వరకు రైతులు ప్యాడీలో క్లీన్ చేయని వాటికి మాత్రం 1-2 కిలోలు కట్ అయినాయి. అంటే మా 41 కాండ పెట్టి పడితే 41, పట్టకపోతే 42 దిగినాయి. అంతే లాస్ట్ మూమెంట్లో ఎక్కడైతే మిల్లు షార్టేజ్లు ఉండి వర్షానికి తడిసిన బాపతి మాత్రం 1-2 కిలో ఎక్స్ట్రా కట్ అయింది. సార్ మీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంటే ఎంత సేకరించే టైంలో ఎంత తూకం వేశారు, బస్తా ఖరీదు ఎంత కట్ చేశారు? మా పరిధి మాత్రం 41, 100 గ్రాములు వేసినాం. ఆ 100 గ్రాములు కింద కారిపోయేది కానీ 41 కాండా పెట్టి 41తోనే దింపించినాం. మాకున్న 6 కొనుగోలు కేంద్రాలలో 41. అంటే బస్తా ఖరీదు ఏం తీయలేదు? నెట్ వెయిట్ వచ్చి 40 కిలోలు, బస్తా కిలో, 2 కలిపి 41. ఇది జనరల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పెట్టేది, దాని ప్రకారం పెట్టినాం. మన మండల్లో కూడా దాదాపు అన్నీ 41 పెట్టి, నాకు తెలిసి మండలం మొత్తం 41 నడిచింది. కాకపోతే ఏంటంటే ఈ కిలో అనేది పట్టణ వాటి కిలో ఎక్స్ట్రా కట్ చేసి వాళ్ళు మిల్లర్ కట్ చేసి చిన్నది మాత్రం. బస్సు 650 నుంచి 700 ఉంటుంది, 700 గ్రాములు ఉంటుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే వారి కంటాలు అయిపోయిన తర్వాత వారికి ఎన్ని రోజులలో వారి ఖాతాలో డబ్బు జమ అవుతుంది? మాకు ట్రక్ షీట్ వచ్చిన తర్వాత మిల్లు పోయి దిగుమతి ట్రక్ షీట్ వచ్చిన తర్వాత మేము ఎంట్రీ చేస్తాం. మేము చేసిన తర్వాత రైస్ మిల్లర్లు అక్నాలెడ్జ్మెంట్ చేయాలి ఆన్లైన్లో. వాళ్ళు చేసిన తర్వాత సిల్ సప్లై చేయాలి. సిల్ సప్లై చేసినంటే ఎమ్మటే అమౌంట్ పడుతుంది. మినిమం 48 గంటలలో ఈ పేమెంట్ అనేది రైతు పడుతుంది. సార్ బోనస్ ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయలు బోనస్ ఎంతకాలంలో జమ అవుతుంది రైతు ఖాతాలో? ప్రస్తుతానికైతే ఈ సీజన్లో అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తారు. గతంలో మన సొసైటీ పరిధిలో 6 కొనుగోలు చేసిన అందరికీ పేమెంట్ అనేది బోనస్ కంప్లీట్గా పడ్డది లాస్ట్ సీజన్ సంబంధించి. ఇంకా ఈ సీజన్ మాత్రం ఇంకెవరికి పడలేదు. ఇంకా మేము ఉన్నతాధికారులను సంప్రదిస్తే అవి కూడా అమౌంట్ పడతాయి, విడుదల వాడిగా పడతాయి అని చెప్పారు. సార్ మీ సొసైటీ పరిధిలో రైతులు సభ్యత్వాల సంఖ్య ఎంత ఉంది? నా PSH పర్వతగిరి సంఘంలో మొత్తము ఎలిజిబుల్ లిస్టు 3700 మంది ఇప్పుడు ఓటర్ లిస్ట్ కింద ఉన్నారు. నాకు సభ్యత్వాలు మొత్తం 4500 సభ్యత్వాలు ఉన్నాయి. సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులకు సభ్యత్వం తీసుకోవాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి, ఎంత రుసుము చెల్లించాలి? మినిమం 10 గుంటల భూమి ఉంటే అతన్ని రైతుగా ప్రకటిస్తాం. రైతు కనుక మెంబర్షిప్ కావాలి అంటే తనకు సంబంధించిన పట్టా పాస్బుక్ లేదా 1B లేదా పహాని, దాంతోపాటు ఒక ఆధార్ కార్డు, 1000 రూపాయలు సభ్యత్వం ఫీజు కడితే సంఘం నుంచి ఒక సభ్యత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో రుణాలు కానీ, ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, టార్పాలిన్లు కానీ రైతులకు మీరు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు, వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తుంది సొసైటీ? మా PSH పర్వతగిరి సంఘంలో మా పాలక మండలి వారి ముందుండి మమ్మల్తో చేయించే బిజినెస్లలో ఒకటి ప్యాడీ ప్రొక్యూర్మెంటు, దీంతోపాటు మేజ్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ఎరువులు, రైతులకు పంట పండించడానికి ఎరువులు కూడా మన కాంచి యూరియా కానీ పిండి బస్తాలలో యూరియా, తర్వాత DAP 2020 కూడా మన గోదాం ద్వారా మనం అందిస్తున్నాం. దాంతోపాటు రైతులకు రుణము, గత సంవత్సరంలో రుణమాఫీ అనేది మన సొసైటీకి 7,90,00,000 రుణమాఫీ వచ్చింది. 781 మందికి వచ్చింది. 781 మంది కూడా మళ్ళీ రీలోనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరొక 3 కోట్ల రూపాయలు కొత్త సభ్యులకు, కొత్త వాళ్ళకి 3 కోట్లు ఇవ్వడం అయింది. 2024-25 సంవత్సరంలో మొత్తం మన సొసైటీకి సంబంధించి క్రాప్ లోన్లలో 13 కోట్ల అవుట్ స్టాండింగ్తో ఈరోజు మన సొసైటీ ఉన్నది. సార్ స్వల్పకాలిక రుణాలు ఎంత మేరకు ఇస్తున్నారు? అది ల్యాండ్ సంబంధించి DLC అనే మీటింగ్లో వాళ్ళు DLC వాళ్ళు ఇంత ఎకరానికి ఇంత అని, పంటకి ఇంత అని డిసైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని
రైతు ఏదైతే క్రాప్ పెట్టిండో 30,000 నుంచి 1,50,000 దాకా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీర్ఘకాలిక లోన్లు ఎల్టీ లోన్లు ఎంత మేరకు ఇస్తున్నారు? మన దాంట్లో సొసైటీలో ప్రస్తుతానికైతే దీర్ఘకాలిక లోన్లు లేవు. గతంలో ఉండే కొన్ని ఎన్పిఏ వేయడం కారణం వల్ల ఆ లోన్లను ప్రస్తుతానికి రికవరీ దశలో ఉన్నాయి కాబట్టి అది రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే లేదు. సార్, ఈ రైతులు అంటే పంట వేస్తారు, వేసిన తర్వాత అకాల వర్షాలు వచ్చి అక్కడ పంట నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళు పంట నష్టానికి ఏమైనా కేంద్రం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ వారికి ఏమన్నా ఇన్సూరెన్స్, వాళ్ళకి రైతులకు ప్రమాదవశాత్తు ఏమన్నా యాక్సిడెంటల్గా అయితే వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ సదుపాయాలు ఈ సొసైటీ కల్పిస్తుంది సార్? మన సొసైటీ పరిధిలో ఉన్న ఏదైతే క్రాప్ లోన్ తీసుకున్న రైతులకు వాళ్ళకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. రైతుకు రైతు ఇన్సూరెన్స్ ఉంటుంది. అది ప్రతి సంవత్సరానికి ఒకసారి సొసైటీ ద్వారానే ఆ ప్రీమియం అని చెల్లించడం జరుగుతుంది. రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు అనేది వసూలు చేయడం జరగదు. పంట నష్టం అయితేనేమో పంట నష్టం అనేది అగ్రికల్చర్తో సర్టిఫై చేయించి వాళ్ళకి పంట నష్టం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రైతు ప్రమాదవశాత్తు అనే బావి దగ్గర చనిపోతే ₹1,00,000 జేపీఐ ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పడం జరుగుతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు సేవల విషయంలో కానీ, మీరు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ విషయంలో కానీ, మీ పాలక మండలి అంటే చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అందుబాటులో ఉన్నారా? వారికి ఎలాంటి సలహాలు సూచనలు ఈ సొసైటీ పరిధి నుంచి అందుతున్నాయి రైతులకు? మా సొసైటీ పరిధిలో ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. పాలక వర్గాలకు ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 నెలల్లో అయితే సొసైటీ డెవలప్మెంట్ కోసము మరియు సొసైటీలో ఉన్న మెంబర్లకు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు అందించాలనే నిర్ణయాలు తీసుకొని దాని ద్వారా చేసిన పనులన్నీ జనరల్ బాడీ ద్వారా ఉన్న లోకల్లో ఉన్న రైతులను పిలిపించి వాళ్లకు వివరించడం జరుగుతుంది. ఆ జనరల్ బాడీ దాంట్లో కూడా రైతుల నుండి ఇంకా డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త కార్యక్రమాలు ఏం చేయాలి అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో 30 మార్చి మీద కూడా కొత్తగా మన సంఘం ద్వారా సిఎస్సి సెంటర్ అనేది కూడా ఓపెన్ చేయడం జరిగింది. కొత్త సర్వీస్ దాంట్లో మనకు జనరిక్ మెడికల్ స్టోర్ కూడా దాన్ని అప్రూవల్ అయింది. ఇప్పుడు రీసెంట్గా రైతులకు ఈ ఎల్పిజి గ్యాస్ ఒకటి కూడా అందిద్దామని కొత్త ప్రపోజల్ పెడుతున్నాం. మొన్న రీసెంట్గా పెట్టినాము. ఇవి వస్తే కొత్తగా మన సొసైటీని సేవలు అందించడం జరుగుతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో ఉన్న ఈ సొసైటీ బైలా నామ్స్కి అనుగుణంగా రైతులకు సేవలు అందిస్తున్నారు? ఈ సొసైటీ ఏ సొసైటీ అయినా బైలాకు లోబడి, బైలా యాక్ట్కు లోబడి మాత్రమే పనులు చేస్తాం, కానీ దాన్ని దాటి ఏ సంఘం కూడా చేయదు. సార్, మీ సొసైటీ పై రైతులకు ఎంత మేరకు రుణం, 2 లక్షల రుణంపై ఎంతమందికి అయింది? 2 లక్షల వరకు అయింది. 1,99,000 వరకు రుణమాఫీ అనేది అయ్యింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఒక 300 మంది దాకా ఉన్నారు, 300 రైతులు ఉన్నారు. ఆ రైతులకు మాత్రం ఇంకా రుణమాఫీ అనేది అందలేదు. సార్, కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు, 2 లక్షల లోపు ఉన్నా కూడా కాలేదని అంటారు. సార్, మరి అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది? ఆ సమస్యను మీరు మీ పాలక మండలిలో చర్చించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? ఓకే సార్, అక్కడ ఏమైందంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ దాంట్లో ఒక్క రేషన్ కార్డుకు మాత్రం 2 లక్షలు, అంటే రేషన్ కార్డులో భార్య, భర్త, 2 పిల్లలు కౌంటింగ్ తీసుకుంటారు. ఈ నలుగురికి కలిపి 2 లక్షలు అట్లా ఉన్నాయి మాత్రమే ఆగినాయి. సపోజ్ మా అక్కడ కూడా భార్య, భర్త మీద ఉన్నది. చెరొక్క 70 1,50,000 అంటే మాఫీ అయింది. చెరొక్క 1,00,000 ఉంటే అది మాఫీ కాలేదు. అట్లా అయినాయి తప్ప మాకు ఇండివిజువల్గా ఉండి వచ్చిన వాళ్ళకి రుణమాఫీ వచ్చింది. రాని వాటికి కూడా త్రూ DCO ద్వారా, కలెక్టర్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రికి కూడా పంపించడం జరిగింది. మా దగ్గర 343 మంది ఉన్నారు. దానిగా 2,14,00,000 రావాల్సి ఉంది. దాన్ని ఇండివిజువల్గా బ్రాంచ్ మేనేజర్తో సహా సైన్ కాపీ, హార్డ్ కాపీలు పంపించడం జరిగింది. సార్, ఈ భూసారం తగ్గిపోతుంది, నేలలో కాలుష్యం పెరిగిపోతుంది, దాని ద్వారా పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. దాని ద్వారా విపరీతంగా పెస్టిసైడ్ వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్ వాడడం వల్ల దిగుబడి కోసం పెస్టిసైడ్ వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్ వాడకం వల్ల విపరీతం లేనిపోయిన పంట ఆహారం తీసుకున్న ప్రజలకు లేనిపోయిన రోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పెస్టిసైడ్ను నిర్మూలించడానికి, తగ్గించడానికి, కృత్రిమ పెంపొందించడానికి మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీ పాలక మండలి, మీ కార్యదర్శి, మీరు ఎలాంటి సూచన సలహాలు ఇస్తున్నారు? వారికి భూసారం పెరగడానికి ఖరీఫ్, రబీ సీజన్లో అందించే జిలువు కానీ, జనుము కానీ, పచ్చిరొట్ట ఇలాంటివి ఏమైనా అందిస్తున్నారా? అందిస్తే రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ అందిస్తుంది? చీలుగులు సంబంధించి గతంలో మనం తీసుకొచ్చి చేసినాం, కానీ ఈ సీజన్లో కొంచెం మాకు వర్క్ అనేది టైం అందక తీసుకురాలేదు. భూసార పరీక్షల కోసం మా DCO గారు ప్రతి సొసైటీ పరిధిలో ఒక కేంద్రాన్ని టైప్లో పెట్టి ఉన్న ఆదర్శ రైతులను పిలిపించి
భూసారాన్ని పెంచడానికి భూసార పరీక్షలు అనేది సొసైటీ ద్వారా చేద్దామన్నది రీసెంట్గా మా డిసిఓ మేడం నీరజ మేడం గారు తెలియపరచడం జరిగింది. దానికి సంబంధించి పాలకవర్గంతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య ఒకటి మీటింగ్ అనేది కండక్ట్ చేసి రైతులకు భూసార పరీక్షలు సొసైటీ ద్వారా ఫ్రీగా అందించే సదుపాయాన్ని వెసులుబాటును కల్పిస్తున్నాం. సార్, పంట మార్పిడి విషయంలో పంట మార్పిడి చేయడానికి రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తుంది సొసైటీ? గతంలో కూడా మన సొసైటీ పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్ ఉంది. దాంట్లో మన రైతు అవగాహన సదస్సులు 2 సార్లు నిర్వహించడం జరిగింది. పంట మార్పుకి సంబంధించి అగ్రికల్చర్ ఏఈఓలు వాళ్ళని పిలిపించి రైతులకు కూడా పంట మార్పిడి మీద అవగాహన సదస్సు అనేది కల్పించడం జరిగింది. దాన్ని బట్టి ఈసారి పంట మార్పిడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని ఆశిస్తున్నాం. సార్, రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నారా సార్ ప్రతి ఏటా? రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. మనకు నెక్స్ట్ మంత్లో ఉన్నది, ఆగస్టులో ఉన్నది. మన సొసైటీ వచ్చేసి ఆగస్టులో కండక్ట్ చేయాలి. సార్, రైతులు కోత టైం అయిపోయిన తర్వాత కొయ్యకాలం నింపి పెడుతారు. దానివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది, లేదా భూసారం తగ్గిపోతుంది, పంటకు అంటే మొక్కకు మేలు చేసే క్రిమికీటకాలు నశించిపోతున్నాయి. దాన్ని నివారించడానికి రైతులకు మీరు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది మీ సొసైటీ? దానికి పంట కొయ్యకాలకు సంబంధించి అయితే రైతులకు గతంలోనే మేము చేసినాం. అగ్రికల్చర్ ద్వారా చేసినాము. కొన్ని దిక్కుల కొంతమంది రైతులు మాత్రమే తగలబెట్టడం జరుగుతుంది, కొంతమంది మాత్రం తీసి పక్కకి వేసుకుని జరగడం జరుగుతుంది. సార్, మీ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమి వేస్తున్నారు రైతులు? మా అక్కడ వచ్చేసి ప్రధానంగా వరి ఎక్కువ సాగు అవుతుంది. వరి తర్వాత పత్తి ఎక్కువ ఉన్నది. పత్తి తర్వాత వచ్చి మిర్చి, దాని తర్వాత మొక్కజొన్న. ఈ రైతు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి ఎన్ని గోడౌన్ల నిర్మాణం చేపట్టారు? అది ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి? ఇప్పుడు మన సొసైటీ పరిధిలో మాత్రం ఒక 1500 మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉన్నది. దాంట్లో మాత్రం స్టోరేజ్ అయితే ఫుల్గానే ఉన్నది. ఒకటే ఉంది మన సొసైటీ పరిధిలో. మండల్ పరిధిలో వచ్చేసి పర్వతగిరి ఏఎంసీలో 5000 మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉన్నది. నెక్స్ట్ ఇటు కొంకబాక్కాడ ఒక 5000 మెట్రిక్ టన్ను ఉన్నది. తర్వాత ఏనుగలకు ఒక 2000 మెట్రిక్ టన్స్ గవర్నమెంట్ ద్వారా నాబార్డు నిర్మించిన బాపతి ఉన్నాయి. సార్, కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ కానీ దాంతోపాటు నాబార్డులు అందించే గ్రాంట్లు మీ సొసైటీ బలోపేతానికి ఎలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నాబార్డు గ్రాంట్ ఎలా అందుతుంది? మీ సొసైటీ ఎంత బలోపేతంలో ముందుకు పోతుంది? గత సంవత్సరంలో నాబార్డు ఎంఎస్సి స్కీమ్ కింద మన సొసైటీకి 1500 మెట్రిక్ టన్నుల గోడాం ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది సబ్సిడీ కింద. దాంతోపాటు ఒక ఫంక్షన్ హాల్ కూడా చేసిళ్ళు. దాంతోపాటు మనకు కూర్చున్న బిల్డింగ్ కూడా నాబార్డు ఎంఎస్ స్కీమ్ కిందనే వచ్చింది. త్రూ డిసిసిబి బ్యాంక్, ఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా మాకు ఇది లోన్ ద్వారానే ఇచ్చింది. దీంట్లో 25% సబ్సిడీ అనేది సొసైటీకి వస్తుంది. దాని ద్వారా దీన్ని కూడా ఇది ఈఎంఐ పద్ధతిలో సొసైటీ కట్టుకోవాల్సింది. సార్, ఇటీవల కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో 311 ఎఫ్పిఓలు ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ విస్తరణ చేపట్టింది. ప్రతి రెవెన్యూ విలేజ్కి రైతులకు ఆ సహకార సొసైటీ సేవలు అందాలనే ఉద్దేశంతో చేపట్టింది సార్. మరి ఇక్కడ మన సొసైటీలో ఏమన్నా విస్తరించే అవకాశం ఉందా సార్? మన సొసైటీలోకి వచ్చేసి పర్వతగిరి మండలంలో 2 పిఎస్సిలు ఉన్నాయి. 2 పిఎస్సిలలో కలిపి మొత్తం 3 ఎఫ్బిఓలు ప్రపోజల్ చేసినాము. 3 ప్రపోజల్ చేసినాం కానీ ఫస్ట్ ఫేజ్లో మాత్రం వరంగల్ జిల్లాలో ఓన్లీ కిలా వరంగల్ సొసైటీకి ఒక ఎఫ్బిఓని తీసుకోవడం జరిగింది. ఒకవేళ అది రన్నింగ్ అయిన తర్వాత ప్రతి సొసైటీకి 1 నుంచి 2 అనేది ఎఫ్బిఓలను ఇస్తామని చెప్పారు. సార్, ఆ ఎఫ్బిఓలకు ఆ కేంద్రం కూడా విడతల వారీగా 15 నుంచి 20 లక్షల వరకు ప్రోత్సహిస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కల్పిస్తుంటుంది. మరి ఇది కల్పించడం ద్వారా ఈ సొసైటీలు ఇంకా బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా. సొసైటీలు బలోపేతం కావాలంటే కొత్త నీరు అనేది కంపల్సరీ. కొత్త నీరు అనేది మేము కూడా ఎఫ్బిఓలు అనుకుంటున్నాం. దీనికి నాబార్డు గ్రాంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది. దాని ద్వారా రైతులకు మరింత సేవలు అందించే అవకాశం మాకు వస్తుంది అని ఆశిస్తుంది. సార్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సొసైటీలతో పాటు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ గారు 44 జీవో విడుదల చేశారు సార్. దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సహకార సొసైటీలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శులను స్థానచలనం చేపట్టాలనే ఉద్దేశం. దాని ద్వారా అక్కడే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు అక్కడనే తిష్ట వేసి ఉండడం వల్ల అక్కడ ఉన్న సొసైటీలను ఆర్థికంగా నష్టపరిచారు. వాటిని ఆర్థికంగా అంటే నష్టపోయిన సొసైటీలు ఉన్నాయండి. వాటిని బలోపేతం చేయాలంటే స్థానచలనం చేయాలంటే ఈ స్థానచలనాన్ని మీరు స్వాగతిస్తున్నారా సార్? మీరు చెప్పిన దాంట్లో 44 జీవో అన్నది అంటే దానికంటే ముందు 151 జీవో ఉంది. దానికంటే ముందు
116C దాని కింద సొసైటీలు అనేది గతంలో తీసుకునేది. బైలా 1964 యాక్ట్ ప్రకారం సొసైటీలు నడిచేది. 116 కింద ఎంప్లాయీస్ తీసుకొని ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో పాలక వర్గాల జీతాలు ఫిక్స్ చేసి ఇంతని ఇచ్చేది. దాని ద్వారా కొన్ని సంఘాలలో జీతాలు లేని వాళ్ళ కొరకని అప్పుడు 151 అని జీవో అని సపరేట్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా అందరికీ అప్పుడు ఉన్న వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించిళ్ళు. జీతం అనేది ఫిక్స్ అయింది. తర్వాత వాళ్ళు పాత ఉన్న సిఓలు అంతా పోవడం వల్ల కొత్త వాళ్ళు రావడం, వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఈ 44 జీవో అనేది రావడం జరిగింది. ఉద్యోగ భద్రతతో పాటు సొసైటీలను కూడా అందులో డెవలప్మెంట్ చేయడానికి కూడా పెట్టిళ్ళు. జియో 44 అనేది కేటగిరీ వైజ్ చేసుకుంటూ సొసైటీని కేటగిరీ చేసుకుంటూ ఏబీసీ చేసుకుంటూ ఏదైతే లోన్లు ఉన్నదో దానికి బీడీపీ బిజినెస్ డెవలప్మెంట్ ఫండ్ ఇంత క్రియేట్ చేసి అది లాస్లో ఉన్న దాన్ని బెనిఫిట్స్ ఎట్లా తీసుకురాలి, ఏదైతే ఫైనాన్షియల్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ ద్వారా ఫండ్ క్రియేట్ చేయాలి. దాని ఫండ్ క్రియేట్ చేసిన దాన్ని అక్కడ ఉన్న సీఓ ఆ సొసైటీని డెవలప్మెంట్ చేసుకోవాలి ఆ ఉద్దేశం మీద దాన్ని చేసిళ్ళు. రెండవది ఏంటంటే ఉన్న ఉద్యోగులు కూడా గతంలో ఉన్న హెచ్ఆర్ పాలసీ కానీ దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. పాత వాళ్ళు అంతా వెళ్ళిపోవడం వల్ల కొత్త వాళ్ళంతా ఉద్యోగ భద్రత లేకుండా ఉండడం వల్ల దాని ద్వారా డైరెక్ట్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి 44 ప్రకారము 5,000 సిఓలు కానీ స్టాఫ్ అసిస్టెంట్లు కానీ అటెండర్లు కానీ 5,000 మందికి ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించిళ్ళు. పే స్కేల్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చింది జీవో 82 వచ్చింది. ఏదైతే 42ని బేస్ చేసుకొని 82 అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకటే పాయింట్ తీసుకుని ఏంటంటే ఓన్లీ ట్రాన్స్ఫర్. మీరు అన్న మాట ఏంటంటే ఒక సిఓ గతంలో ఉండవచ్చు, గతంలో మాన్యువల్ ఉన్నది, గతంలో జరగవచ్చు కానీ ఏదైతే ఇంటర్లెక్ వచ్చిందో ఇంటర్లెక్ సాఫ్ట్వేర్ రావడం వల్ల ప్రతిదీ ఇప్పుడు కూడా ఆన్లైన్. ఇక్కడ మనం ఏది కొట్టినా డైరెక్ట్ టెస్ట్కా ఉండేది మాకు హెడ్ ఆఫీస్ సర్వర్ అక్కడ వాళ్ళకి క్లియర్గా పుడుతుంది. ఈ మధ్యనే మన సహకార శాఖని సపరేట్ చేయడం జరిగింది. దానికి మన అమిత్ షా శాఖ సపరేట్ పెట్టుకున్న స్టేట్ సెంటర్లో దీనికి కూడా కొత్తది సిబిఎస్ అనేది బిల్డ్ చేస్తున్నారు. రేపు రానున్న గవర్నమెంట్లో కూడా వచ్చే ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా కూడా నా సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లారిటీగా తెలిసినట్టు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఈ ట్రాన్స్ఫర్లు అన్నది మీరు అన్నది మాత్రం కాదు, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే గతంలో చేయవచ్చు. నేను ఈ సంఘానికి వచ్చి 12 సంవత్సరాలు అవుతాను. నేను వచ్చినప్పుడు పర్వతగిరిలో ఇంత చిన్న రూమ్లో కిరాయికి ఉండే. నేను కష్టపడి ఇవాళ మీరు చూస్తున్న వ్యవస్థను కంటికి చూపిస్తున్నాను. నేను జిల్లాలోనే టార్గెట్ పెట్టుకున్నాను, చేసుకున్నా. జిల్లాలో అడుగునున్న సొసైటీ తీసుకొచ్చి టాప్ 5లో ఉన్నాం. మా వరంగల్ జిల్లాలో మొత్తం టాప్ 5లో పర్వతగిరి, వర్ధనపేట, నర్సంపేటకు వచ్చి ఖానాపూరు, తర్వాత చంద్రరావుపేట, ఇవి మంచి టాప్ 5లో ఉన్నాయి. సొసైటీని చూడడానికి ఆర్థికంగా కానీ బలోపేతమైనవి అండి. నాకు తెలిసి 5. బి కేటగిరీ కింద చాలా ఉన్నాయి, సి కేటగిరీ ఉన్నాయి, డిలో కూడా ఉన్నాయి. మా వరంగల్ యూనియన్ ద్వారా కూడా మాకున్న ఏదైతే డిలో సిలో ఉన్నాయో వాళ్ళకు కూడా మా యూనియన్ తరఫున దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలనే దాన్ని కూడా గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా స్టెప్ బై స్టెప్ అనేది తీసుకొస్తున్నాం. మాకు తెలిసి రానున్న ఇంకొక 2-3 ఇయర్స్లలో అన్ని వరంగల్ జిల్లా అంటే అన్ని ఏ గ్రేడ్ సొసైటీలో పడతాయి. సార్ 44 జీవో ఉన్నది గతంలో, ఇప్పుడు 82 అంటున్నారు. దాని ప్రకారం మీకు సహకార సిబ్బంది జీతభత్యాల విషయంలో మీకు గ్రాట్యుటీ కానీ బెనిఫిట్స్ కానీ మీకు ఉద్యోగ భద్రత కానీ ఎలా ఉంది? మీకు ప్రభుత్వాల నుంచి ఈ సహకార సొసైటీ నుంచి ఎలాంటి భద్రత మీకు లభిస్తుంది సార్? దీనికి సంబంధించి గ్రాట్యుటీ కానీ జీతాలు కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం ₹1 అనేది ఇవ్వడం జరగదు. ఏదైతే సొసైటీ ఉందో సొసైటీలో పనిచేసే కంచె తీసుకోవాలి. దానికి తీసుకోవడం కొరకే త్రూ గవర్నమెంట్ ద్వారా ఒక జియో ఉండాలని జియో వచ్చింది. ఈ 82 జియో కూడా రీసెంట్గా తీసుకురావడం అనేది స్థానచలనం చేయాలనేది తీసుకొచ్చారు. స్థానచలనం కంపల్సరీ జరగాలి. ఎందుకంటే ఒక సొసైటీ చిన్న ఉన్న సొసైటీ కావచ్చు, పెద్దగా ఉన్న సొసైటీ కావచ్చు, ఆడున్న సిఓ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఈ ట్రాన్స్ఫర్లు కంపల్సరీ ఉండాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరం ట్రాన్స్ఫర్లు అనే దాన్ని స్వాగతిస్తున్నాము. గతంలో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా మేము వ్యవసాయ శాఖ మంత్రిని కలవడం జరిగింది, తుమ్మల నాగేశ్వరరావుని కలవడం జరిగింది. తను కూడా ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో మేము ఓకే, మాకు చిన్నవి ఉన్నాయి. ఎందుకంటే ఈ సొసైటీలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన తీసుకెళ్ళి ఇంకో సొసైటీకి వెళ్తే ఆ సొసైటీలో డబ్బులు ఉన్నా లేకపోయినా అక్కడ రిటైర్మెంట్ అయితే అక్కడ మేము నా అక్కడ పనిచేసిన అక్కడ వరకు నేను ఇస్తా, మీద ఇయ్యను అంటే ఇక్కడి నుంచి పోయిన తనకి బెనిఫిట్స్ ఎక్కడి నుంచి ఇస్తారు, దానికి సంబంధించే విషయమే మాట్లాడడం జరిగింది.
దానికోసం ఏదైతే ఫైనాన్సింగ్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో ఆ సిబ్బంది సంబంధించి ఒక ఫండ్ అనేది సొసైటీ క్రియేట్ చేసి అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయమనేది మేము మంత్రి గారిని కలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మీరు యూనియన్లో జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్యదర్శిగా పనిచేశారు, రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు. సార్ మీ సొసైటీ యూనియన్కు తరపున మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఉద్యోగ భద్రత విషయంలో కానీ మీకు ఇన్సూరెన్స్ విషయంలో కానీ మీ యూనియన్ తరపున ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వాల నుంచి మీరు ఎలాంటి సహాయ సహకారాలు తీసుకొస్తున్నారు సార్? గతంలో అసలు ఉద్యోగ భద్రత అనేది లేదు. 44 ప్రకారం భద్రత తెచ్చుకున్నాం. తర్వాత పిఆర్సీ లేదు, జీతాలు పెంచేదానికి కూడా లేదు. అది కూడా పిఆర్సీ కూడా 44తో 3 పిఆర్సీలు కలిపి 44లో ఇచ్చిళ్ళు. ఇప్పుడు మాకు రావాల్సింది ఇంకా 2 పిఆర్సీలు ఉన్నాయి. ఆ పిఆర్సీల కోసము ఐఎన్టీయూ యూనియన్ ద్వారా రీసెంట్గా మేము మళ్ళీ వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి మాకు రావాల్సిన పిఆర్సీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ తర్వాత ఈ ఏదైతే గ్రాచ్యుటీ ఉందో మా గ్రాచ్యుటీ అనేది 2.5 లక్షలు మాత్రమే ఉన్నది. బ్యాంకు వాళ్ళతో చూసుకుంటే బ్యాంకు 12 లక్షలు ఉన్నది. మేము అడిగేది కూడా బ్యాంక్తో పాటు మాకు కూడా అంతే గ్రాచ్యుటీ ఇవ్వాలి. ఒక సంఘాన్ని కింద స్థాయి అంటే రైతు మూలం, దేశానికి రైతు మూలం ఎంత, ఆ రైతుకు మీ సేవలు అందిస్తాను. మేము అందించిన సేవలమైన బ్యాంకు సిబ్బంది పనిచేస్తున్నారు. మా పైన టెస్కాప్ అనేది పనిచేస్తుంది, టెస్కాప్ పైన నాబార్డు పనిచేస్తుంది, నాబార్డుకు గైడ్లైన్స్ ఆర్బీఐ ఇస్తుంది. కాబట్టి మాకు కూడా బ్యాంకు సిబ్బందితో పాటు గ్రాచ్యుటీ కానీ ఈఎల్సీ కానీ బెనిఫిట్స్ ఏది ఉన్నా కూడా బ్యాంకుతో ఇవ్వాలన్నది మీ ఇచ్చిన మెమోరాండంలో ఒక డిమాండ్గా బ్యాంకు వాళ్లకు తర్వాత ఆర్సీఎస్ వారికి మన మంత్రి గారికి తుమ్మల నాగేశ్వర గారికి ఇవ్వడం జరిగింది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న ఈ సిబ్బందికి ఈ పాలక మండలితో మీకు ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది? మీ సొసైటీ బలోపేతం కావాలంటే మీ ఇరువురు ఎలాంటి సూచనలు రైతులకు అందిస్తుంది సార్ ఈ సొసైటీ? ఫస్ట్గా అయితే మా పాలక వర్గానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మా పాలక వర్గం వచ్చినప్పుడు చిన్నగా గత పాలక వర్గం కింద చిన్న రూమ్లో వేసి ఉంచినాము. ఇప్పుడు వచ్చిన పాలక వర్గం మంచి స్టాండింగ్ ఇచ్చి నాకు బ్యాక్ బోన్ ఉండి ప్రతిదీ ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మన సొసైటీ అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్న విషయంలో మా పాలక వర్గం ప్రతిదీ మేము పిలిచినప్పుడు 3 నెలల మీటింగ్, ప్రతి మీటింగ్ మధ్యలో ఏ సమయం ఉన్నా పిలిచినప్పుడు వచ్చి దాని మీద మీటింగ్ పెట్టి దానిపైన గౌరవ డీసీఓ గారి డిసిసి బ్యాంకు సిఇఓ గారు చైర్మన్ గారి సలహాలు సూచనలు తీసుకొని మెయిన్ డెవలప్మెంట్కు కృషి చేసినందుకు మా పాలక వర్గానికి ఫస్ట్ కృతజ్ఞతలు. గతంలో చేసిన అభివృద్ధి అనేది కంటికి అవబడుతుంది. ఇక ఫ్యూచర్లో కూడా సంఘం ద్వారా కొత్త సేవలకు కూడా ప్రపోజల్ పెట్టుకున్నాం. ఒకటి పెట్రోల్ బంక్ చేద్దాం అనుకుంటున్నాం సొసైటీ ద్వారా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ సప్లై చేయడము, మనకు ఆల్రెడీ సిఎస్సి అనేది లైసెన్స్ వచ్చింది, జనరిక్ మెడికల్ వచ్చింది. ఈ సర్వీస్లు అయితే త్వరలో మన సొసైటీ ద్వారా అందించబోతున్నాం. దీంతోపాటు గోల్డ్ లోన్ ఒకటి, వెహికల్ లోన్ ఒకటి, దీంతోపాటు మనం రైతులకు ఈ సబ్సిడీ ఏదైతే పనిముట్లు సబ్సిడీ ఉన్నదో ఆ సబ్సిడీ అనేది నాబార్డు ద్వారా ఇవ్వడానికి అది సపరేట్గా ఒకటి ప్యానల్ తయారు చేస్తున్నాం. అదైతే రైతుకు పనిముట్లు కూడా చాలా వరకు 50% సబ్సిడీతో అందించే సదుపాయం కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది పాలకవర్గం. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే చదువుకున్న యువకులను వ్యవసాయం వైపు మళ్ళడానికి మీరు ఏమైనా ప్రోత్సాహకాలు అందిస్తుందా ఈ సొసైటీ? ఇంకేమైనా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారా? సొసైటీతో పాటు బ్యాంకు కూడా కొత్తగా లోన్స్కి ఇచ్చి అంటే పెట్టుబడికి ఒక క్రాప్ లోనే పెట్టుబడి కాకుండా ఎల్టీ లోన్లో కూడా కర్షక మిత్ర లోన్ కానీ, డైరీస్ కానీ, తర్వాత ఈ ఫార్మింగ్ సంబంధించి కోళ్ళ ఫారమ్స్ కానీ ఇలాంటివి కూడా యూత్కు తక్కువ వడ్డీకి బ్యాంకు ద్వారా అందిస్తున్నాయి. మన సొసైటీ ద్వారా కూడా ఫ్యూచర్లో చేసే ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే డిసిసి బ్యాంక్ ద్వారా ప్రోత్సాహాలు అందిస్తున్నారు. ఏదైతే డైరీ ఫార్మ్స్ ఉన్నాయో దానికి సంబంధించి సబ్సిడీలు కూడా బ్యాంకు క్లెయిమ్ చేయడానికి మన ద్వారా కూడా క్లెయిమ్ చేస్తున్నారు. సార్ ఫైనల్గా మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ సొసైటీ సేవల గురించి? మా సొసైటీ ప్రతి రైతుకు చెప్పేది ఏంటంటే గతంలో లాగానే మన సొసైటీ డెవలప్మెంట్ కృషి చేసిన ప్రతి రైతుకు ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నా. అదే సహాయ సహకారాలు నాకు ఫ్యూచర్లో కూడా అందించాలని, మన సొసైటీ అభివృద్ధిలో ప్రతి ఒక్క మెంబరు పాలు పంచుకొని సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని మా రైతులను కోరుచున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ సీఈఓలకు చాలామందికి హెల్త్ కార్డులు లేవని చాలామంది బాధపడుతున్నారు సార్, వాళ్ళ కోసం మీరు ఏదైతే
మొన్న 82 జియో వచ్చిన తర్వాత యూనిఫామ్గా ఒక జిల్లాకు సంబంధించి ఒక జిల్లాలో తీసుకోవాలి. సపోజ్ ఖమ్మం జిల్లా ఉంది, ఖమ్మం జిల్లాలో అక్కడ ఏముందంటే ఆ సంఘంలో ఉన్న డబ్బులతో జమ చేసి బ్యాంక్ వరకు కట్టిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే అలా కాదు, మొత్తం స్టేట్ మొత్తం ఒకటే పాలసీ ఉండాలి. రైతుకు సేవలు అందించేది మేము. తెల్లందాక పొద్దున్న దాకా పని చేస్తాం. ప్యాడీ సెంటర్ స్టార్ట్ అయినాయి అంటే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా సెంటర్లో ఉండాలి, పని చేయాలి. అటువంటి ప్రతి సిబ్బందికి బ్యాంకు ద్వారానే ఏదైతే ఉందో 5 లక్షల వరకు మాకు ఇన్సూరెన్స్ వర్తించాలి, ప్రమాదశాతం జరిగించాలి. ఇంకొక ప్రమాదం జరిగిపోతే మాత్రం ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నో ఆ సిబ్బందికి 10 లక్షలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటట్టు ఒకటి ప్రపోజల్ అయితే పెట్టినాం. ఇండివిజువల్గా కట్టుకుంటూ వేరది. ఒకసారి రైతులు పూతుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పంట వేయాలన్న ఎవరి కూడా కొత్త దశలో మొత్తం పీకేస్తూనే ఉంటున్నారు సార్. దీని నిర్మూలన కోసం మీరు జిల్లా యూనియన్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి దీనికి ఏం చర్యలు చెప్పండి? ఆల్రెడీ గతంలో ఎవరైతే అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిందో దాని ద్వారా కొంతవరకు ఫామ్ ఆయిల్ సైడ్ డైవర్ట్ చేయడం జరిగింది. దాదాపు మన మండలంలో నాకు తెలిసి 200 నుంచి 250 ఎకరాల వరకు ఫామ్ ఆయిల్ తోటలు అనేది పెట్టడం జరిగింది. కొంత అరటి పెట్టడం జరిగింది, కొంత కూరగాయలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి పంట అనేది మార్పిడి దాదాపు ఒక 20 నుంచి 30% చేంజ్ అయింది. సరే, ఉపాధి హామీని కూడా మనకు ఉపాధి హామీ ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? దాని గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు తీసుకొని మా సొసైటీలకు ద్వారా అనుసంధానం చేసి ఇస్తే మేము ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతోపాటు రేషన్ షాప్స్ కూడా మా సొసైటీలకు ఇవ్వాలని కోరుతాను. గతంలో కూడా పర్వతగిరి సొసైటీ పరిధిలో కల్లడ విలేజ్లో ఏదైతే డీలర్ షాప్ ఉన్నదో అది ఉండేది. కాలక్రమేపీ అది అనేది సొసైటీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని మా సొసైటీ పరిధిలో ఉన్న వాటి కూడా గౌరవ కలెక్టర్ గారికి రీసెంట్గానే మనం తీర్మానం పంపించడం జరిగింది. ఒకవేళ వచ్చేది ఉంటే రేషన్ షాప్స్తో పాటు ఉపాధి హామీ కూడా మాకు ఇవ్వాలని గౌరవ ఉన్నతాధికారులను కోరుతున్నాను. సరే, రైతు వారోత్సవాలను జాతీయ పండుగ నిర్వహించాలని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు సార్. ఇది సాధ్యమైంది? అసాధ్యాలు అనేది మనం మాట్లాడలేము. రైతు కోసం చేయాలంటే ఏదైనా చేయవచ్చు. రైతే రాజు అన్నప్పుడు చెయ్యాలి అనే సంకల్పం ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు టీవీ.